പൂരം യമക്കാകന്നു உன்னாதவன்ப வைகுண்டான் கூடம் தன்னை இழந்து ఆళ్వార్ తిరుమగడనాయి. ఈరోజు 26వ అసలు మాలే మణివన్న மாலே மணிவண்ணா மார்கழி நீராடுவான் மேலையார் செய்வன வேண்டுன கேட்டீர் ஞானத்தையெல்லாம் நடுங்க முதல்வன பாலன வண்ணத்தும் பாடச்செய்யவே ஓர்வன செங்கங்கள் போயப்பாகையே சார பெரும் பழையே ஓட விளக்கே கொடியே விதானமே ஆறு நிலையாய் அருளே మాలే మణివన్న. మాలే అంటే ఆశ్రిత వ్యామోహ, తనను ఆశ్రయించిన వాళ్ళని అత్యధిక ప్రేమతో చూసేవాడిని. మణివన్న అంటే మణి ఏ రకంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుందో అలాంటి గుణాలు కలిగిన వాడిని. ఇక్కడ నిన్న పాత్రలో అనుకున్నాం, వ్రతం చేయడానికి మాకు కొన్ని పరికరాలు కావాలయా అని అడిగాడు. ఏంటి పరికరాలు ఇవన్నీ అంటారు, ఇంతకుముందు ఇలాంటి వ్రతం ఎప్పుడు చేసినట్టు నేను వినలేదే అన్నాడు. యజ్ఞతాచరతి శ్రేష్ఠ తత్తదేవో సరోజన చే ప్రమాణం కృతే లోకస్తు దాన్ని వర్తుదే అని చెప్పారు కదా. అంటే మీరే చెప్పారు కదా గీతలో, పెద్దవాళ్ళు ఏదైతే చేస్తారో అది పరిపాటిగా పిల్లలు కూడా చేస్తారు కదా. మా పెద్దవాళ్ళు చేశారు ఈ వ్రతానికి వర్షం కురవడం కోసం, అందుకని మేము కూడా చేస్తున్నాం. సరే ఏమేం కావాలి అది ఇవ్వగలరా నేను? అది దుర్లభమా అంటే మీరు సర్వశక్తిమంతుడు కాబట్టి, సర్వసులభుడు కాబట్టి మీరు ఇవ్వగలరు. సరే ఏమేం కావాలి అని అడుగుతున్నారు. ఏమేం కావాలంటే ధ్వజం కావాలన్నారు, మేల్ కట్టు అంటే చాందిని కావాలన్నారు, కోడ విளக்கே కొడియే విధానమే ఈ 3 కావాలన్నారు. తర్వాత నీ శంఖం లాంటిది, పాంచజన్యం లాంటిది శంఖం కావాలి. అలాంటి ఎన్ని శంఖాలు కావాలంటే చాలా శంఖాలు కావాలి. పోలవల సంగం కానీ పోయపాడుడైన అంటే మంగళాచరణాలు పాడటానికి వేదమైనటువంటి వాడు కావాలి. ఏమేమి కావాలి అంటున్నారు ఇప్పుడు వీళ్ళు? ధ్వజం కావాలంటున్నారు, చాందిని కావాలంటున్నారు, దీపం కావాలంటున్నారు, వేద మంత్రాలతో బ్రాహ్మణులు కూడా కావాలంటున్నారు. ఇంతమంది కావాలి. ఇంతమంది ఎందుకయ్యా అంటే మనం సాధారణంగా చూడండి, ఒక జెండా పట్టుకుని వెళ్తుంటే ఫలానా జెండా గుర్తు ఇది, వీళ్ళు వస్తున్నారు అని తెలియాలి కదా. మరి మంచు పడుతుంది కదండి, మేల్కట్టు అంటే చాందిని కావాలి మంచు పడకుండా. సరే, మరి ధ్వని చేసేటటువంటి ఫలానా చోట ఫలానా వాడు వస్తున్నారని ధ్వని కావాలంటే కనుక ఏదో వాద్యం లాంటిదో శంఖం లాంటిదో కావాలి కదా. సాధన అయినటువంటి తెల్లని నీ పాంచజన్యం లాంటి శంఖాలు కావాలి. ఆ ధ్వని ఫలానా వాడు వస్తుంటే ఫలానా వాడు వస్తున్నారని తెలుస్తుంది అని. దీపం కావాలి, కోల విளக்கே. కోల విளக்கே అంటే వాళ్ళ ఉద్దేశంలో వీళ్ళు అంతర్ధానంగా వీళ్ళు అడిగేవన్నీ కూడా చాలా గొప్పవి. మామూలు ఏదో చిన్నగా అడిగేశారని కూడా తెలియదు. శంఖం కావాలని అడుగుతున్నారు, పాంచజన్యం కావాలని అడుగుతున్నారు. పాంచజన్యం లాంటివి శంఖాలు కావాలంటే పాంచజన్యం ఒకటే, దాన్ని మించింది కానీ దానికి తక్కువ కానీ ఎక్కువ కానీ దాని లాంటిది కానీ ఏది లేదు, అది ఒకటే ఉంది. అంటే స్వామివారికి అలరామృతాన్ని ఇప్పుడు గ్లోలి ఉండేటటువంటిది అది. మరి దాని అదృష్టం దేనికి లేదు, అది కావాలని అడుగుతున్నాడు వీళ్ళు. ఈయన అనుకున్నాడు, ఏంటి చిన్న చిన్న ఉంటున్నారు కదా వీళ్ళు, శంఖాన్ని అడుగుతున్నారు, చక్రం కూడా దాంట్లోనే ఉన్నట్టుంది. ఎందుకంటే కోడ విளக்கே అంటే దీపం కావాలంటున్నారు కాబట్టి. కానీ ఇక్కడ వీడి ఉద్దేశం అది కాదు, పురుషకారం కావాలి. శ్రీరంగ హర్మ్యతరమంగళ దీపరే కామని కదా అన్నారు. అమ్మవారిని కూడా ఇచ్చేయమంటున్నారు. అమ్మవారిని ఇచ్చేస్తే నేను ఎలా ఉండాలి? మరి చాందిని అని అడుగుతున్నాడు. చాందిని అంటే ఆదిశేషుడు, ఆయనకి పడకగా ఉంటాడు కదా వర్షం పడకుండా, అది కావాలంటున్నాడు. ఆయన్ని కావాలంటున్నాడు.
ఏంటి నాకు ఉన్నవన్నీ ఇచ్చేయమంటున్నారు కదా మీరు. శంఖం అడుగుతున్నారు, చక్రం అడుగుతున్నారు, అమ్మవారిని అడిగేస్తున్నారు. చాందిని కావాలి, ధ్వజం, గరుడ ధ్వజం అది కూడా కావాలి జెండా. ఇన్ని రకాలైనటువంటి అంటే మీరు నాకేం తెలియదంటూ చిన్నపిల్లవాడు అంటూ ఇవన్నీ అడిగేస్తున్నారు మీరు. అంటే నువ్వు ఆశ్రిత వాత్సల్యుడు కదా, నేను నమ్ముకున్న వాళ్ళకి ఏదైనా చేస్తావు కదా, ఆ మాత్రం మా గురించి చేయలేవా అని ఈ సందేహం వాత్సల్యపూరితమైనటువంటి ఈ ఘట్టాన్ని భాగవతంలో ఒక సందర్భంలో చెప్తారు. సత్యలోకానికి అంటే బ్రహ్మగారి లోకానికి మహాశివుడు గారు వచ్చాడు. వచ్చి నాన్నగారు మీరు సృష్టిస్తూ ఉంటారు కదా, నేను లయం చేస్తూ ఉంటాను కదా, మధ్యలో ఇంకా ఇవన్నీ అవసరమా మనకి అని అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే బ్రహ్మగారు చెప్తారు, వైకుంఠంలో ఉండేటటువంటి ఆ పరంధామ పరాత్పరుడు యశోదమ్మ వాకిట్లో పొరులుతున్నాడయ్యా, నీకు తెలుసు కదా, మాణిక్యం గట్టి వైర్మిడ గట్టి అన్నాను కదా, నేనేమో అవన్నీ చిన్న ఉయ్యాలు పట్టుకెళ్ళాను, నువ్వేమో ఆ రక్ష కట్టడానికి మొలతాడేదో పట్టుకొచ్చావు, ఇంద్రుడేమో వస్త్రాలు పట్టుకొచ్చాడు, వయచ్చి రావణ కుబేరుడేమో ఏవో మణిమణ దాంతో చేసి పెట్టాడు. మరి ఇవన్నీ వచ్చి ఇవన్నీ పట్టుకెళ్ళాం కదా, మర్చిపోయేవాడు. అంత గొప్ప వాత్సల్యపూరితమైన వాడు ఆ యశోదమ్మ ఎంత అదృష్టం చేసుకుంటే ఆ గుమ్మంలో పడి ఆడుతున్నాడు ఆయన. అలాంటి వాత్సల్యమూర్తి కదా. అంటే వాత్సల్యం కరెక్టేనండి. ఆది నలయాయన్నారు కదా దీంట్లో, అంటే ఆకు మీద మర్యాద మీద ఉన్నాడు, అంత చిన్నవాడు ఇలా అమరి ఉన్నాడు కదా. ఎట్లా ఉన్నాడంటే అది నీ వల్లే జరిగింది. అది మార్కండేయుడికి మార్గం వచ్చింది ఒకసారి, నువ్వు ఏదో రక్షించావు, 4-5 ఏళ్ళు కాపాడావు, తర్వాత మళ్ళీ మార్గం వచ్చింది ఆయనకి, నువ్వేదో చెప్పు కడిమనాలు కన్నా ఎక్కండి మార్కండేయనోనే నక్క ప్రాణం అన్నయ్యకుండదు నారాయణ, నువ్వే చెప్పావు కదా నారాయణ దగ్గరికి వెళ్ళమని. వెళ్ళాడు కదా ఆయన, వెళ్ళినప్పుడు చిరంజీవి అయ్యాడు కదా, ప్రళయాంతం చూడాలన్నాడు కాబట్టి వెళ్ళి చూశాడు కదా, చూసిన తర్వాత ఆ ఆకు మీద ఉండడం సాక్ష్యం ఆయనే కదా. మరి ఇవన్నీ నీకు తెలుసు కదా, నాకు కూడా ఒక ఇది ఉందండి అని కొడుకుతో చెప్తున్నాడు ఆయన. అంటే బ్రహ్మగారు శివుడితో చెప్తున్నాడు, నాకు కూడా ఒక పరిపాటు జరిగింది ఇలాంటిది. ఏంటంటే ఒకసారి ఈయన వాత్సల్యం అందరూ చెప్తున్నారు కదా, వాళ్ళ గురించి గొడుగులాకుండా చెప్తాడు, ఏదో వాళ్ళని చెప్పాడు వీళ్ళని చెప్పాడు అని చెప్తున్నారు కదా. అంటే ఒక ఘటనలో ఏంటంటే మనకి కొద్దిగా మాయ కమ్మినప్పుడు ఏమవుతుందంటే అది మరపు వస్తుంది, మళ్ళీ వెంటనే గుర్తొస్తుంది. అలాంటి మరిపి వచ్చింది ఇప్పుడు బ్రహ్మగారు కూడా అంటున్నాడు, నాకు కూడా ఇలాగ వచ్చింది ఒకసారి. నేను సరే ఇంత గొప్పవాడా అన్నట్టుగా వెళ్ళాను ఒకసారి. ఆయన చక్కగా పశువుని మేపుకుంటూ వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరూ ఏదో ఆడుకుంటున్నారు, ఈయన ఒక బొమ్మకి పడుకుని ఉన్నాడు. ఈయన సరే ఇదే అదనం అనుకున్నాను, వాళ్ళందరినీ మాయం చేశాను. ఒకసారి మాయం చేశాను, కృష్ణుడు తప్పించి ఎవరూ లేరు అక్కడ. సరే ఏం చేద్దాం చెప్పి ఈయన చాలా వాత్సల్యపూరితమైనాడు కదా. వాళ్ళందరూ రేపు పొద్దున్న సాయంత్రం ఇంటికి వెళ్ళేటప్పటికి వాళ్ళ తల్లులు, ఆ దూడలు, ఆవులు ఇవన్నీ కనబడాలి కదా, లేకపోతే ఎంత మనల్ని చేసినట్టు ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఈయన చూద్దాం అన్నట్లుగా నేను చేశాను. చేస్తే సరే చూద్దామని చెప్పి ఎక్కడో దాచిపెట్టాను. ఈయన సాయంత్రం ఈయన అనుకున్నాడు, బ్రహ్మగారు చేసిన పని బాగానే ఉంది అనుకున్నాడు. అందుకని అలాంటి ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఇంతకుముందు ఏవైతే ఉన్నాయో, ఏ దూడలు అయితే ఉన్నాయో, ఏ ఆవులు అయితే ఉన్నాయో, ఏ గోపాలకులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ మళ్ళీ ఈయనే తీసుకుని ఇంటికి మామూలుగా అలా 6 నెలలు బట్టి ఉన్నట్టు. 6 నెలలు ఎవరికి తెలియకుండానే జరుగుతుంది ఈ కార్యక్రమం అంతా. ఎక్కడ వీళ్ళు అరుపులు పబ్బులు ఏమి లేవే, ఇలా ఉన్నా అంటే ఆయనకి ఆరక్షణ ఉంటే మరి 6 నెలలు అనుకోండి, ఏం లేవే, ఒకసారి చూద్దాం అనుకుని చూస్తే ఏముంది, ఎక్కడికక్కడే ఆయన సరిపెట్టి ఉన్నాడు. వాళ్ళు రోజు వెళ్ళేటట్టుగా వచ్చేటట్టుగా అవన్నీ ఉన్నాయి. సరే ఈ ఏదో చూద్దాం, నేను దాచిపెట్టిన ఏమన్నా మాయమయ్యాయా అని చూసుకుని వెళ్ళాడు. అవి అక్కడే ఉన్నాయి, ఇవి ఎక్కడే ఉన్నాయి. సరే ఏదో చాలా తలనొప్పిగా ఉంది అనుకుని ఒకసారి మన లోకం వెళ్ళి ఆలోచిద్దాం అనుకుని బ్రహ్మలోకానికి తిరిగి ఆయన వస్తున్నప్పుడు ద్వారపాలకులు అడ్డేశారు. ఎవరు మీరు? ఇదేంటయ్యా, నేను బ్రహ్మగారిని నన్ను అడ్డుతున్నారు మీరు. మా బ్రహ్మగారు లోపల ఉన్నాడయ్యా బాబు, నువ్వు ఎక్కడ వచ్చావు, జరుగుతున్నారు. అంటే లోపల చూసేటప్పటికి బ్రహ్మగారు ఉన్నారు లోపల. మరి నేనెవరినండి అంటే అప్పుడు మరుపు ఒకసారి మళ్ళీ తెలుగు కోసం అట్లా తిరిగిపడ్డాడు. వచ్చి అయ్యో నేను ఆయన్ని పరీక్షించడానికి ఇంత పథకం వేశానా అనుకుని క్షమించమని కాళ్ళ మీద పడడం జరిగింది. తిరిగి వచ్చి మళ్ళీ ఆయన సీట్లో ఆయన కూర్చోడం జరిగింది. ఈ విషయం
శివుడికి చెప్తాడు, ఇదిగో మన మరుపు అంటే ఎట్లా ఉంటుంది, మన మరుపు తెలుపు కూడా ఆయన ఆ, దీనిలోనే కనుసంలోనే ఉంటుంది సుమా అని శివుడికి చెప్పినట్లు. అంటే వాత్సల్యపూరితమైనటువంటి వాడిని చెప్పడం కోసమని మనకి భాగవతంలో ఈ వ్యాఖ్యానంలో చెప్తారు. అట్లాగే ఇప్పుడు ఇవన్నీ కావాలన్నారు కదా, సరే ఇస్తాము, ఇవన్నీ కావాలి అంటే మరి ఇంకా నేను ఉండవలసిన పని ఎక్కడుంది అంటే నువ్వు కూడా మాత్రమే రా స్వామి, అంటే నీ గురించే ఇవన్నీ అడుగుతున్నాం మేము, నీకు నువ్వు ఉంటే మాకు సరిపోతుంది అంతా. అంటే వాళ్ళ యొక్క భక్తి ఎట్లా ఉంటుందంటే గోప పాలకులైనా గోపమ్మలైనా వాళ్ళందరూ ఏంటంటే భగవంతుడు తప్పించి వేరే ఏ విధమైనటువంటి ఇది మాకు అక్కర్లేదు అంటే వాడు పరైతో పాటుగా పరై కూడా ఎలాంటి దగ్గర చాలా లోతుగా విశాలమైనటువంటి కావాలట. అంటే ఎంత సౌండ్ రావాలంటే అంత సౌండ్ గట్టిగా రావాలి, ఆ శంఖంలా ఉండాలి, ఏవో అన్నీ అడిగారు కదా. సరే ఇవన్నీ వాళ్ళు అడిగారు, మరి ఈయన ఎంతవరకు ఇస్తాడన్నది రేపు చూద్దాం మనం. జై శ్రీమన్నారాయణ.